సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, వర్షాకాలం రోడ్ల మీద అలా వ్యర్థంగా ప్రవహించే నీటిని చూసినప్పుడల్లా నాకు చెప్పలేనంత దిగులేస్తుందండి. ఈ నీరంతా రోడ్లపై ప్రవహించి చివరికి మురికి కాలువల్లోకి చేరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది కదండి. ఆ వెనువంటనే ఎండాకాలంలో నీళ్ల కోసం మనం పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తాయి. మేముండే అపార్ట్మెంట్ లో తీవ్రమైన నీటి కొరత ఉంటుందండి. 2 రోజులకోసారి ఓ గంట సేపు వదిలే మున్సిపల్ పంపు నీళ్లే అందరూ తలా 2 బిందెలు తాగేందుకు పట్టుకోవాలి. ఇక స్నానాలకి కాలకృత్యాలకి బోరుబావి నీళ్లే ఆధారం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీ అయిపోయిందండి. మరి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లక్ష్మి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ చికోలా అండి. ఇది మహారాష్ట్ర డిష్. చికోలా. చికోలా పేరే వెరైటీగా ఉంది. ఇది హాటా స్వీటా? ఇది కర్రీ అండి. కర్రీయా? ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకేనండి, చెప్తాను. టమాటా, మెంతికూర, వంకాయ, క్యారెట్, ఆయిల్, పెద్ద ఉల్లి ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు, గోధుమ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసేద్దాం. చికోలా. అవునండి. మరి ఫస్ట్ ఏం చేయాలి? చికోలా కోసం పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకుందామా? పాన్ పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ పడుతుందండి. దీనిలో తాలింపు అంటూ ఏమి వేయం మనం. ఓకే, ఆయిల్ వేడైంది కదా, మెంతికూర వేసేద్దామా? ఫస్ట్ మెంతికూర వేద్దాం అండి. ఓకే, టమాటా వేస్తాం. టమాటో. తర్వాత క్యారెట్ వేస్తాం. క్యారెట్. అన్ని కూడా హెల్త్ కి మంచివి. అన్ని వెజిటబుల్స్ కలిసి. అవునండి, చాలా బాగుంటుంది కూడా. అసలు ఇది రుచిగా కూడా ఉంటుంది. ఇది కొద్దిగా మగ్గాలండి. కొంచెం మగ్గాల. ఓకే, సో ఇందులో మనం మెంతికూర వేసాము, వంకాయ కూడా వేసేద్దామండి. వేసేసి కాస్త మూత పెట్టేద్దాం. ఓకే, మెంతికూర, క్యారెట్, వంకాయ, టమాటో వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలండి. ఎంతసేపు మగ్గనివ్వాలి? ఇలా ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ మగ్గనివ్వాలా? ఓకే. ఓకే అండి, మరి 5 మినిట్స్ అయిందా చూద్దామా? ఇప్పుడు చూద్దామండి. మగ్గిపోయింది కదా? మగ్గిందండి. అంటే ఉల్లిపాయ ముందు వేయచ్చు, కాకపోతే కొద్దిగా కరకరం అన్నట్టు ఉండాలంటే మనకి. ఓకే, మరి ముందే వేస్తే కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఓకే, 1/2 కప్ అండి. కొంచెం పెద్దగా వేసుకోవాలి కదా ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు పసుపు, కారం ఉన్నాయి. పసుపు. ఓకే, పసుపు, కారం. కారం ఇంక మనకి నచ్చినట్టు ఒక 2 స్పూన్స్ అండి. వెరైటీని బట్టి మనకి కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేద్దాం మనం. గరం మసాలా కూడా వేస్తాం అండి. ఓకే, గరం మసాలా, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసాం. ఇప్పుడు మనం వాటర్ కొద్దిగా పోద్దాం. వాటర్ వద్దామా? వాటర్ వేద్దాం. వేసేయండి వాటర్. వేయండి, చూడండి. ఇంకా వేయండి. చాలు. వాటర్ వేసుకోవాలి. ఈలోపు మనం చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకున్నాం. దీన్ని ఎలా వదిలేద్దామా? దీన్ని ఎలా ఉంచుదాం. ఓకే, సో గోధుమ పిండి చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాము, దాన్ని చపాతీ ఒత్తుకోవాలా? ఓకే అండి. ఒకటి సరిపోతుందండి? ఒకటి చాలండి. అంటే ఒక రౌండ్ సరిపోతుందా అండి? అది మళ్ళీ చాలండి. చాలు సరిపోతుందా? చాలు. మరీ ఎక్కువ కర్రీ టేస్ట్ పోతుందండి. అంటే చపాతీ వేస్తాం మనం. ఓకే, కర్రీలోనే వేయాలండి? దాన్ని కర్రీలోనే వేసేయాలి. అది వాటర్ సగం అయిపోయిన తర్వాత అప్పుడు ఇది కూడా వేసేసి ఉడకపెట్టి తీసేయాలి. లాస్ట్ కొత్తిమీర వేసేస్తాం. మళ్ళీ చపాతీని పీసెస్ గా కట్ చేసుకోవాలి. అవునండి, పీసెస్ కట్ చేయాలి. దాన్ని పీసెస్ గా కట్ చేసుకోవాలి. అవును.
డైమండ్ షేప్ లో. ఓకే, మరి మనం చపాతీ తీసుకుని ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుని ఇలా వేరువేరుగా పీసెస్ లో తీసి పెట్టుకోవాలి. అంతే. ఓకే అండి, ఇప్పుడు ఇది సరిపోయింది. సగం అయిపోయిందండి, వాటర్ కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, సో అంటుకుపోకుండా ఒక్కొక్క పీస్ లో తీసి అవునండి, ఒక్కొక్కటిగా వేసుకురావాలి. కలుపుకోలేదండి, జాగ్రత్తగా కలుపుకోవాలి కదా. జాగ్రత్త కలపాలండి, జాగ్రత్త కలిపి ఒక 5 minutes ఉంచేసి తీసేద్దాం. అవునా? అయిపోతుంది. ఓకే, మరి చపాతీ పీసెస్ వేసిన తర్వాత ఒక 5 minutes ఉడకనివ్వాలి కదండి. ఓకే, మరి 5 minutes అయిపోయింది కదా, చూద్దామా? లాస్ట్ కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేద్దామా? ఓకే, అంతేనండి. స్మెల్ కి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ చపాతీ ఉడికిపోయి ఉంటుంది కదా? ఉడికిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. కర్రీ అయిపోయిందా? సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఇంకా ఫుల్ కలర్ఫుల్ గా ఉంది కర్రీ అంతా. ఓకే, మరి గార్నిష్ కోసం టమాటో అండ్ పచ్చిమిర్చి ఉపయోగిస్తాం కదండి. చిక్కుల కర్రీ రెడీ అయిపోయింది, చూడండి ఒకసారి ఎలా ఉందో. తప్పకుండా అండి, చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన చికోలా కర్రీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. చికోలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మెంతికూర, టమాటో, క్యారెట్, వంకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, పసుపు, గరం మసాలా, ఆయిల్, ఉప్పు. చికోలా కర్రీ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక మెంతికూర, టమాటో, క్యారెట్, వంకాయ వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి. ఈలోపు గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకుని ఒక చపాతీ చేసి దాన్ని డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. కొంచెం మగ్గాక అందులో ఈ కట్ చేసిన చపాతీ పీసెస్ ని వేసి 5 నిమిషాలు మగ్గించాక కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని టమాటో, గ్రీన్ చిల్లీ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మహారాష్ట్ర స్పెషల్ చికోలా కర్రీ రెడీ. చికోలా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు చెప్పినట్టే రైస్ లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ వారికి కూడా ధన్యవాదాలండి. చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన చికోలా కర్రీ. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540.